హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునంద. ముందుగా మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారికి జాతర శుభాకాంక్షలు. అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకునే భక్తులందరికీ నా అభినందనలు. ఈ అమ్మవారి దేవస్థానం ఎక్కడుంది అనుకుంటున్నారా? పోలవరం జిల్లా దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో స్వయంభూగా వెలిసారండి అమ్మవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ మంగళవారం వరకు ఘనంగా నిర్వహిస్తారండి. మన అమ్మవారి ఆలయంలో నేను కూడా 2013లో చైర్మన్గా విధులు నిర్వహించడం జరిగిందండి. అమ్మవారు అంటే మీ అందరితో పాటు మాకు కూడా చాలా ఇష్టమండి. అమ్మవారి దర్శనం మహాభాగ్యం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారండి. ప్రతిరోజు గరగల నృత్యాలతో భజన కాలక్షేపాలు, దేవీ పురాణ కాలక్షేపం జరుగుతాయండి. అమ్మవారి ఆలయంను ప్రతి సంవత్సరం కడియపులంక నాగమల్లి నర్సరీ శ్రీ తీగిరెడ్డి సతీష్ గారు పూలాలంకరణ చేస్తారండి. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సతీష్ గారు ఫ్లవర్ డెకరేషన్ చేయించేవారు. వీరికి అమ్మవారి భక్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జాతర నిర్వహించే 5 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి కాతేరు తిరుమల విద్యా సంస్థల వారు అన్నదానం నిర్వహిస్తారండి. ఈ అన్నదానం నిర్వహిస్తున్నందుకు శ్రీ నొన్న తిరుమలరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. జాతర 5 రోజులు ఎంతోమంది భక్తులతో పాటు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి గారికి, చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు ధర్మకర్తలకు, ఈవో లక్ష్మీకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు అమ్మవారి దర్శనం ఎప్పుడైనా చేసుకుని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.